జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. వితంతువులు శుభకార్యాల్లో పాల్గొనవచ్చా? భర్త లేనటువంటి స్త్రీల పట్ల అమానుషమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం వ్యవహరిస్తున్న తీరు మనందరికీ కూడా తెలిసింది. ఒకవేళ భర్త లేనటువంటి స్త్రీ మనకు ఎదురుపడ్డా కూడా అశుభ శకునంగా మనం భావన చేస్తుంటాం. వారు మన తల్లిగారైనా, చెల్లైనా, సోదరైనా, చివరికి మన వదిన గారైనప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వితంతువులైనటువంటి స్త్రీలు ఎవరైనా మనకు ఎదురుపడ్డా ఇది అశుభ శకునం కానే కాదు. ఇంటి ప్రాంగణంలో జరిగేటువంటి శుభకార్యాల్లో మనం ఈ మధ్యకాలంలో ఎవరైనా స్త్రీ భర్తను కోల్పోయి ఉంటే ఆవిడ్ని పిలవటం మానేస్తున్నారు. శుభకార్యాలకు రాకూడదు, దైవ సంబంధమైనటువంటి పూజాది క్రతువుల్లో పాల్గొనటం నిషిద్ధంగా భావన చేస్తున్నారు. ఇది పొరపాటు. ఇది ఒక అనైతికమైనటువంటి చర్య. ఎక్కడా కూడా శాస్త్రంలో ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకుడిగా చెబుతున్నాను, వితంతువులు దేవతా పూజాది క్రతువుల్లో కానీ శుభకార్యాల్లో పాల్గొనకూడదన్నటువంటి మాట శాస్త్రీయమైనటువంటి ఎటువంటి మన సంప్రదాయ గ్రంథాల్లో సనాతన ధర్మంలో చెప్పబడలేదు. ఒకవేళ ఎవరైనా ఇది చెప్పారు అంటే ఇది ప్రక్షిప్తం, అబద్ధం. వాళ్ళంత మూర్ఖులు వేరొకరు ఉంటారు. కుటుంబంలో స్త్రీ పుట్టగానే నుదుట బొట్టు, తలలో పెట్టుకునేటువంటి పుష్పాలు, చేతులకు వేసుకునేటువంటి గాజులు అంటే పంచమాంగళ్యాల్లో ఈ మూడు స్త్రీకి జన్మతః వస్తాయి. పుట్టినటువంటి కొన్ని రోజులకి తల్లిదండ్రులు బాల్యోపచారాలు చేస్తూ ఇవన్నీ కూడా ప్రతి ఆడపిల్లకి అలవాటు చేస్తారు. వివాహం అయినటువంటి తర్వాత మెడలో వేసుకునే పుస్తల తాడు, కాళ్ళకు పెట్టుకునేటువంటి మెట్టలు, ఈ రెండు మాత్రమే స్త్రీకి అదనంగా మనకు లభిస్తాయి. ఇంకేమీ లభించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ భర్త పోతే మెడలోని మాంగళ్యాన్ని, కాళ్లకున్నటువంటి మెట్టెల్ని త్యజించవచ్చు, కానీ స్త్రీ పంచమాంగళ్యాల్లో మిగతా వాటిని త్యజించమని ఏ ధర్మశాస్త్రం కూడా చెప్పలేదు. అలాగే దేవతామూర్తులకు సంబంధించినటువంటి పూజాది క్రతువుల్లో నిరభ్యంతరంగా పసుపు కుంకుమలతో కూడా దేవతామూర్తులకు సంబంధించినటువంటి పూజాది క్రతువులు నిశ్చింతగా చేసుకోవచ్చు. మీ కుటుంబానికి సంబంధించినటువంటి మీ పిల్లలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి నిశ్చితార్థం, వివాహం, లేదా మీ కుటుంబంలోని ఎటువంటి శుభకార్యంలోనైనా వితంతువులైనటువంటి స్త్రీలు మిగతా వాళ్ళలాగే వాళ్ళు కూడా గౌరవాన్ని అందుకొని ఆ కార్యక్రమంలో హాజరవ్వచ్చు. అంతే తప్ప వాళ్ళు రావటం వల్ల వాళ్ళు వితంతువులైనటువంటి మాత్రం చేత వాళ్ళు ఈ కార్యక్రమానికి వస్తే అశుభంగా భావన చేయటం అన్నటువంటిది తగదు. విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠలోకి వెళుతున్నటువంటి తరుణంలో ఆ మహాసాధ్వి గోవిందమాంబ స్వామివారితో అన్నది, స్వామి అనుక్షణం నన్ను దీర్ఘ సుమంగళి భవాని మీరు ఆశీర్వచనం చేశారు. మరి సజీవ సమాధిలోకి వెళ్ళిపోతే నా పంచమాంగళ్యాల యొక్క పరిస్థితి ఏమిటి? గురుదేవులు చెప్పిన మాట, గోవిందు ఇది నీకు మాత్రమే కాదు, నేను ఎలాగూ ఆ చంద్రార్కం నేను సజీవ సమాధిలో నిష్ఠ వహించి ఉంటాను. కానీ ఏ స్త్రీ అయినా పుట్టుకతో విశేషవంతమైనటువంటి గాజులు, బొట్టు, పుష్పాలు పుట్టుకతో వచ్చినటువంటివి భర్త వచ్చినటువంటి తర్వాత మెడలో వేసుకునే పుస్తల మాల, కాళ్లకు పెట్టుకునేటువంటి మెట్టెలు మాత్రమే వస్తాయి.
ఏ స్త్రీ కూడా వితంతువైన మాత్రం చేత పంచమాంగల్యాల్లో బొట్టును చెరిపివేయవలసిన అవసరం లేదు. ఆ స్త్రీ పుణ్యశ్రీగానే పిలువబడుతూ ఉంటుంది. సాధారణమైనటువంటి స్త్రీ చేసే అన్ని క్రతువుల్లో తాను కూడా పాల్గొనవచ్చు. కాబట్టి సనాతనమైన హిందూ బంధువులైనటువంటి మనందరం కూడా వితంతువులైనటువంటి మాత్రం చేత మన తల్లికి, చెల్లికి, సోదరికి, వదిన గారికి ఇవ్వవలసిన గౌరవం విషయంలో, మర్యాదల విషయంలో ఏ మాత్రం తక్కువ కాకూడదు. వాళ్ళు ఎదురుపడ్డాన్ని మనం అశుభంగా భావన చేస్తున్నాం. దీన్ని మనం మానుకుందాం. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి తల్లిని మనం దైవ స్వరూపంగా, జగన్మాత స్వరూపంగా మనం భావన చేద్దాం. వితంతువైనటువంటి మాత్రం చేత శుభకార్యాలకు తాను నిషిద్ధం అన్నటువంటి మాట ఏ ధర్మ గ్రంథంలో లేదు అన్న విషయాన్ని మనం గుర్తెరిగి మన కుటుంబంలోని వితంతువులైన ప్రతి స్త్రీ కూడా అందరితో సమానమేనని దైవ సంబంధమైన పూజాధిక్రతులే కాదు, మన కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యంలో కూడా వాళ్ళని సమానంగా పాల్గొనేటువంటి విధంగా తప్పకుండా చేద్దాం.